హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క సర్పంచ్, లీడర్గా చలామణి అవుతున్న ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి, లీడర్ అంటే దానికి అర్థం ఏంటి, లీడర్కు ఉండవలసిన లక్షణాలు ఏంటి, అది మనము ఒక 5 పాయింట్లు మీతో పంచుకుంటా క్లియర్గా అర్థం చేసుకోండి. లీడర్ గతాన్ని వదిలేయాలి. లీడర్ అంటే గతాన్ని, పనికిరాని తత్వాన్ని, వ్యక్తిత్వం లేని జీవితాన్ని వదిలేయాలి. అందరికీ ఆదర్శంగా ఉండాలి. లీడర్ ఒక జ్ఞానంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తా అన్నట్టుగా ఉండాలి. అప్పుడే లీడర్ యొక్క మొదటి లక్షణం. రెండో లక్షణం, నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉంటే అతను తెలియని విషయాలు తెలుసుకుంటూ సమాజానికి ఎలా చేయాలో అది ఎప్పటికీ నిత్య విద్యార్థిగా, అంటే ప్రతిదీ చెప్తే నేర్చుకోవాలి. సమాజంలో ఏం జరుగుతుందో ఆయనకి ఇంకిత జ్ఞానాన్ని ఎక్కువ నేర్చుకోవాలి. సమాజంకు ఎలా చేయాలో ఆయన నేర్చుకుంటూ ఉండాలి. మూడో విషయాన్ని మీతో పంచుకుంటా. మూడో విషయం ఏంటంటే, మనసులో ఉన్న విషయాలని బయటకు చెప్పాలి. ఆయన నిజంగా రూపాయి ఇవ్వను, రూపాయి దాచుకోను, నేను మీకోసము, మీ సేవ కోసము, మీ ఊరు కోసము, లేక గ్రామ అభివృద్ధి కోసము మనసిప్పి నేను మాట్లాడుతున్నా, నేను ఒక్క రూపాయి ఇవ్వను, ఒక్క రూపాయి దాచుకోను అని క్లియర్గా బయట మనసులో మాట యథార్థంగా, న్యాయంగా, ధర్మంగా నేను పని చేస్తా అని చెప్పగలిగి ఉండాలి. లీడర్ అనే ఒక నాయకత్వం ఉన్న వ్యక్తి. ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క లీడర్ ఎలాగుండాలంటే ఈగోను వదిలేయాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి, ఈగోతనం చూయించద్దు. ఒక్క ఎగ్జాంపుల్ లీడర్ అంటే ఎట్లుండాలనో గుమ్మడి నరసయ్య చరిత్రను మీరు కొట్టి చూడండి, యూట్యూబ్లో కొట్టండి. గుమ్మడి నరసయ్య ఒక నాయకత్వం, నాయకుడు ఎలాగున్నాడో ఈగోను వదిలేసిండు. నాకు పెద్ద ఆర్భాటాలు, కార్లు, పెద్ద పెద్ద భవంతులు అది వదిలేసిండు. అందుకోసమే అతను ఈరోజు ఖచ్చితంగా సినిమా ఒక హీరోగా ఆయన తెలుగు రాష్ట్రాలకు పరిచయం అయిండు. ఆయన ఈగోను వదిలేయడం వల్ల ప్రతి నాయకుడు ఈగోను వదిలేయాలి. అప్పుడే నిజమైన నాయకుడుగా ఆయన ఉంటాడు, సమాజానికి ఉపయోగపడతాడు. ఐదో విషయం ఏంటంటే, బాధ్యతను సక్రమంగా చేయాలి అని ఒక లీడరు ఉండవలసిన లక్షణం. ఆయన బాధ్యత ఏంది? కళ్ళు దాగిపోయే బాధ్యత కాదు, కోటర సీస దాగిపించడం బాధ్యత కాదు, ప్రతి ఒక్క ఓటరుకు డబ్బులు ఇవ్వడం ఒక బాధ్యత కాదు. గ్రామాన్ని సక్రమంగా నేను పని చేస్తా అని క్లియర్గా చెప్పి బాధ్యతను స్వీకరించి, నేను ఖచ్చితంగా ఒక బాధ్యత కలిగిన సర్పంచ్గా, బాధ్యత గల నాయకుడిగా, బాధ్యత కలిగిన లీడర్గా నేను పని చేస్తా అని అతను ఖచ్చితంగా చెప్పాలి. ఈ 5 విషయాలు చెప్తే నిజమైన నాయకుడు, నిజమైన లీడర్, నిజమైన సర్పంచ్, నిజమైన ఒక వ్యక్తిత్వం కలిగిన ఒక లక్షణాలని మనం తెలుసుకుంటే, ఇంకా ఎన్నో ఉన్నాయి, అవి మీతో పంచుకుంటా. లైక్ కొట్టండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్లో తెలియచేయండి, నచ్చకపోతే కూడా కామెంట్లో తెలియచేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. ప్రతి గ్రామం గెలవాలి, ప్రతి సర్పంచు గెలవాలి, న్యాయం గల సర్పంచ్ మాత్రమే గెలవాలి. థ్యాంక్ యూ.